హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం చాలా ఈజీగా చేసుకోగలిగే వడియాలు రెసిపీని చూద్దాము. సమ్మరే కదా, ఎండతో కూడా పని లేదండి, ఇంట్లోనే ఫ్యాన్ గాలికే చక్కగా ఆరిపోతాయి. వడియాలు చూడండి చక్కగా పొంగుతున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం కొత్తిమీర, నువ్వులు ఇవన్నీ వేస్తాం కాబట్టి వాటి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు ఫస్ట్ టైం చేసినా కానీ ఈ వడియాల్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందైతే మనం వడియాల పిండి తయారు చేసుకుందాము. మిక్సీ జార్లో అరకప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ అరకప్పు వేసుకోవాలి. మీరు ఏ కప్ అయినా, గ్లాస్ అయినా, గిన్నె అయినా తీసుకోండి. అరకప్పు బొంబాయి రవ్వకి అరకప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి. మధ్యలో ఆపుకుంటూ 5 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా అవదండి, కొంచెం బరకగానే ఉంటుంది. మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు పోసేసుకోండి. మనం రవ్వ కొలుచుకున్న కప్పుతోనే 1 కప్పు నీళ్లు పోసేసుకొని కలిపేసుకోండి. నీళ్లు పోసి కలుపుతూ ఉంటే వెంటనే నీళ్ళని పీల్చేసుకొని గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మరొక కప్పు నీళ్లు పోసుకోండి. అంటే మొత్తం మనం 2 కప్పుల నీళ్లు పోసాము. మీకు మిక్సీ జార్లో గ్రైండ్ చేసేటప్పుడు ఈ నీళ్లు బయటకు వచ్చేస్తాయని అనిపిస్తే కొంచెం పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మొత్తం అయితే 2 కప్పుల నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూడండి, గ్రైండ్ చేశాక ఈ విధంగా ఉండాలి, కొంచెం పల్చగా ఉండాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మళ్ళీ మిక్సీ జార్లో అరకప్పు నీళ్లు పోసి తొలిపేసుకుని ఆ నీళ్ళు కూడా ఇందులో పోసేసుకోవాలి. అంటే మొత్తానికి మనకి పిండి తయారు చేయడానికి 2.5 కప్పుల నీళ్లు పట్టాయి. రవ్వ, సగ్గుబియ్యం కలిపి 1 కప్పు కదా, 1 కప్పుకి 2.5 కప్పుల నీళ్లు పోసేసి మనం పిండిని తయారు చేసుకుందాం. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కలిగిన పెట్టేసుకుని 6.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. రవ్వ, సగ్గుబియ్యం కలిపి 1 కప్పు కదా, 1 కప్పుకి 9 కప్పుల నీళ్లు పడతాయండి. మనం 2.5 కప్పులు పిండి గ్రైండ్ చేయడానికి వాడాం కదా, మిగిలిన 6.5 కప్పుల నీళ్లు ఇందులో పోసుకోవాలి. నీళ్ళ కొలత కరెక్ట్గా ఉండాలి, అప్పుడే వడియాలు చక్కగా వస్తాయి. 6 కప్పులు మరొక అరకప్పు పోస్తున్నాను. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. వడియాలకి ఎక్కువ సాల్ట్ పట్టదండి. ముందైతే 1/2 టీ స్పూన్ వేసుకోండి, కావాలంటే తర్వాత చెక్ చేసుకుని కూడా కలుపుకోవచ్చు. ఈ తయారు చేసుకున్న పిండిని ఇందులో పోసే ముందు ఒకసారి కలుపుకోండి, లేదంటే పిండి అడుక్కి చేరిపోయి ఉంటుంది. పోసిన వెంటనే కలిపేసుకోవాలి. పోసేటప్పుడు, ఈ పిండి పోసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. పిండి పోసాక ఫ్లేమ్ని మీడియంలోకి మార్చేసుకోండి. పోసిన వెంటనే కలిపేసుకోవాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. చూడండి, అక్కడ కూడా ఉండకట్టకుండా చక్కగా కలిసిపోయింది కదా. ఇలాగే మధ్యలో కలుపుకుంటూ 15 నిమిషాల పాటు ఈ పిండిని ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలకి పిండి చక్కగా అయిపోతుంది. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని అయితే 15 నిమిషాల పాటు 15 మినిట్స్ పిండిని అయితే ఉడికించుకోవాలి. పిండి బాగా ఉడికితే వడియాలు మనకి చక్కగా వస్తాయి. పిండి ఉడకలేదు అనుకోండి, వడియాలు విరిగిపోతాయి. పిండి బాగా ఉడికితేనే వడియాలు చక్కగా వస్తాయి. మధ్యలో కలుపుకుంటూ అడుగు నుంచి తీసుకొని కలుపుకోండి. వడియాల పిండి తయారు చేసేటప్పుడు ఇప్పుడు కూడా అడుగున మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. నేను కుక్కర్ తీసుకున్నాను. అడుగు మందంగా ఉంటే త్వరగా అడుగు పట్టుకోదు, లేదంటే పలచగా ఉందనుకోండి పిండి ఉడికేటప్పుడు త్వరగా అడుగు పట్టేసుకుంటుంది. పిండిని అయితే దగ్గరే ఉండి ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం వడియాల్ని సగం సగ్గుబియ్యం, సగం రవ్వ వేసి చేస్తున్నాం కదా, మీరు కావాలంటే మొత్తం రవ్వతో అయినా చేసుకోవచ్చు, మొత్తం సగ్గుబియ్యంతో అయినా చేసుకోవచ్చు. ఇలా 2 కలిపి చేస్తే వడియాల రుచి మరింత బాగుంటుంది. పిండి అయితే చక్కగా ఉడికిపోయింది. 15 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, పచ్చి నువ్వులేనండి, వేయించినవి కాదు, పచ్చి నువ్వులే 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే 4 ఎండుమిర్చిని గ్రైండ్ చేసి వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి అయినా కానీ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు. అలాగే 1 గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోండి. అలాగే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇది కొంచెం వేడి తగ్గాక కొంచెం చిక్కబడుతుంది, మరీ చిక్కగా అయిపోకూడదు. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి, ఇంత చిక్కగా ఉండాలి. ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటే వడియాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి. క్లాత్ని ఈ విధంగా 2 పొరల మీద వేసుకోవాలి. నీళ్ళతో తడిపేసి నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసుకుని 2 పొరల మీద వేసుకుని అప్పుడు వడియాలు పోసుకోవాలి. ఒక్కొక్క గరిటెడు పోయండి, స్ప్రెడ్ చేయొద్దు, జస్ట్ అలా పోసి వదిలేయండి. కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ, మరి దగ్గరగా పెట్టొద్దు, కొంచెం గ్యాప్ ఇస్తూ పోసుకోవాలి. వడియాల పిండి బాగా వేడిగా ఉన్నప్పుడు కొంచెం పలచగా ఉంటుంది. కొంచెం వేడి తగ్గిన తర్వాత ఈ చూడండి ఈ విధంగా కొంచెం చిక్కగా అయ్యాకనే వడియాలు పెట్టుకోండి. అలానే మరీ చిక్కగా చేసేసుకోవద్దు. నేనైతే వడియాల్ని ఇంట్లోనే పెట్టేస్తున్నాను, మీరు కావాలంటే ఎండలో అయినా పెట్టేసుకోవచ్చు. ఇంట్లో అయితే ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి, సమ్మరే కదా, ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి. అన్నీ పెట్టేశాక ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేస్తే మీకు నెక్స్ట్ డేకి అంతా కూడా చక్కగా ఆరిపోతాయి. నెక్స్ట్ డేకి అంతా చూడండి వడియాలు చక్కగా ఎండిపోయాయి కదా. ఇప్పుడు ఈ వడియాల్ని వెనక వైపున చేత్తో నీళ్లు తీసుకుంటూ చల్లుకోవాలి. ఇలా నీళ్ళతో మనం తడుపుకున్నామంటే వడియాలు ఈజీగా వచ్చేస్తాయి. నీళ్లు చల్లాక ఒక 2-3 నిమిషాల పాటు కొంచెం సేపు నాననివ్వండి. నానితే మనకి వడియాలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి.
2-3 నిమిషాల తర్వాత చూడండి క్లాత్ని పట్టుకుని కొంచెం లాగితే వడియం కొంచెం ఇలా పైకి లేస్తుంది. అప్పుడు వడియాన్ని తీసారంటే చక్కగా అంటుకోకుండా వచ్చేస్తాయి. క్లాత్ పైన పెట్టినా కానీ వడియాలు చక్కగా వస్తాయి. చూడండి ఎంత పలచగా వచ్చాయి కదా. ఇలాగే మిగిలిన వడియాలన్నీ తీసుకోవాలి. క్లాత్ని కొంచెం ఇలా లాగండి, వడియం పైకి వస్తుంది. అప్పుడు తీసారంటే ఈజీగా వచ్చేస్తాయి. నాననివ్వండి, కొంచెం సేపు నాననివ్వండి. నానిన తర్వాత తీసామంటే ఈజీగానే వచ్చేస్తాయి. ఇలా వడియాలన్నీ తీసాక మళ్ళీ వీటిని ఒక 2-3 రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. ఎండున్న వాళ్ళు ఎండలో పెట్టేసుకోండి, ఎండలేని వాళ్ళు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి. ఎండలో ఎండబెట్టుకున్నామంటే ఈ వడియాలు 1 year పాటు నిలువ ఉంటాయి. చూడండి చక్కగా వచ్చాయి కదా వడియాలు, చాలా పల్చగా. టేస్ట్ కూడా ఈ వడియాలు చాలా బాగుంటాయండి. ఒకసారి మనం వేయించి చూద్దాము. నూనె బాగా కాగిన తర్వాతనే వేసుకోండి, అప్పుడే వడియాలు బాగా పొంగుతాయి. చక్కగా పొంగాయి కదా. రవ్వ సగ్గుబియ్యం 2 వేసాం కదా, దీనివల్ల బాగా పొంగుతాయి వడియాలు కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నువ్వులు కొత్తిమీర ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ఈ రవ్వ సగ్గుబియ్యం వడియాలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.